మనం చర్చిలో చాలా మర్యాదగా ఉంటాం, చాలా భక్తిగా ఉంటాం, చెప్పులు కూడా బయట వదిలేసి వస్తాం, నెత్తి మీద కొంగేసుకొని కూర్చుంటాం. లోన మనసులో ఏమన్నా సరే బయటకు మాత్రం చాలా పవిత్రమైన లుక్ ఇస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంటే తప్పని నేను చెప్పట్లేదు. అయితే నేను ఒక స్టేట్మెంట్ వేస్తాను, జాగ్రత్తగానండి. పవిత్రత అనేది ఎవరూ లేనప్పుడు నువ్వు ఏం చూస్తావో చెప్పుద్ది, ఏం చేస్తావో చెప్పుద్ది, ఏమి తింటావో చెప్పుద్ది, ఏమి తాగుతావో చెప్పుద్ది. హోలీనెస్ ఈజ్ వాట్ యు ఆర్ వెన్ నోబడీ ఈజ్ వాచింగ్ యూ. ఎవరూ నిన్ను చూడనప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరూ లేనప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరూ లేనప్పుడు నువ్వేం తింటావు? ఎవరు లేనప్పుడు ఏం తాగుతావు? ఎవరు లేనప్పుడు నీ వ్యవహారాలు ఎలా ఉంటాయి? దట్ ఈస్ హోలీనెస్. నాలాంటి వాడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు భక్తిగా మాట్లాడటం, జాగ్రత్తగా ఉండటం సహజమే. బట్ వాట్ ఐ యామ్ వెన్ నోబడీ ఈజ్ వాచింగ్ మీ. ఎవరు నన్ను చూడనప్పుడు నేను ఎలా ఉంటాను? స్టేజ్ దిగినప్పుడు నా వ్యవహారాలు ఎలా ఉంటాయి? అది పవిత్రత అంటే. అయితే బైబిల్లో దేవుడు ఏం చేశాడంటే కొన్ని సందర్భాల్లో తన భక్తుల యొక్క ప్రైవేట్ లైఫ్ని మనకు చూపించాడు. తన భక్తుల యొక్క ప్రైవేట్ లైఫ్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు తమ దగ్గర లేరు. అలాంటప్పుడు వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయని మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుద్ది. యోసేపుని వాళ్ళ సొంత బ్రదర్స్ అమ్మేశారు. యోసేపు పరాయి దేశం వెళ్ళిపోయాడు. ఆ దేశం మొత్తంలో యోసేపుకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మనోడిని బానిసగా వదిలేశారు. సరే, మొత్తానికి తనకి మంచి ముఖ కవళికలు ఉండబట్టు ఏదో ఒక కొలువు దొరికింది. పొతీఫర్ ఇంట్లో ఒక ఉద్యోగం చేసుకునే పరిస్థితి వచ్చింది. నెమ్మదిగా కట్టుకుంటూ వస్తున్నాడు. ఆ టైంలో తనకి నానేవాళ్ళు ఎవరు లేరు. పొతీఫర్ గారి భార్య తను అడిగింది, నాతో కొద్దిసేపు గడుపుతావా అని. ఇది కంప్లీట్గా ప్రైవేట్, ఎవరికి తెలియదు. ఒకవేళ కనుక పొతీఫర్ భార్యతో యోసేపు గడిపితే లైఫ్ బాగుండేది, పైకి వెళ్ళిపోయేవాడు, డబ్బులు వచ్చాయి, సిటిజన్షిప్ వచ్చేసేది, హోదా వచ్చిండేది, బాగుండేది లైఫ్. కానీ యోసేపు దానికి లొంగలేదు. అది పవిత్రత అంటే. దట్ ఈజ్ హోలీనెస్. అది పవిత్రత అంటే. మీకు ఒక ఫెయిల్డ్ లైఫ్ కూడా మీకు చూపిస్తాను. ఫెయిల్డ్ లైఫ్. చాలామంది ఏలియాను కర్మేలు పర్వతం మీద చాలా గొప్పోడు అని చూస్తారు. నేనేమి శంకించట్లా, ఇట్స్ ట్రూ. ఏలియా కర్మేలు పర్వతం మీద దేవునికి ప్రతినిధిగా నిలబడ్డాడు. ఏలియాకు ముందు ఆహాబు అనే రాజు ఉన్నాడు. 850 మంది ప్రవక్తలు ఉన్నారు. సో హీఈస్ రిప్రజెంటింగ్ గాడ్. దేవునికి ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. అలాంటి టైంలో ఆయన వ్యవహారం చాలా గొప్పది. ఆసమ్, చాలా గొప్ప వ్యవహారం. ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, ప్రార్థన చేస్తే వర్షం కూడా కురిసింది. అయితే ఎవరూ లేనప్పుడు ఇది జరిగిన కరెక్ట్గా 1 రోజు తర్వాత, ఏది ఇంత గంభీరమైనటువంటి పెర్ఫార్మెన్స్ కర్మేలు పర్వతం మీద చేసిన తర్వాత 1 రోజు తర్వాత, జస్ట్ 1 డే, సెకండ్ డేకి ఆయన కిద్రోను వాగు దాటి, బీర్షబా దాటి, ఆయన ఒక బద్రి వృక్షం కింద కూర్చొని ఆయన ఏం చేసిన ప్రార్థన చేశా? నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేశాడు. నన్ను తీసుకుపో, చచ్చిపోతాను నేను మంచోడు నేను కాదు, అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు, నన్ను తీసుకెళ్ళిపో. ఇది ఆయన చేసినటువంటి ప్రార్థన. అంటే నేను ఏలియాని తప్పు పట్టట్లా, దేవుడు ఆ ప్రార్థన వినలేదు, ఏలియాని కరెక్ట్ చేశాడు. నిన్ను ఈ లోకంలో పెట్టింది చంపేయడానికి కాదు, మధ్యలో తీసుకెళ్ళటానికి కాదు, కొన్ని పనులు చేయాలి నువ్వు అని ఉంచాడు. అయితే నేను ఒక పాజిటివ్, ఒక నెగిటివ్, ఒక సక్సెస్, ఒక ఫెయిల్యూర్ మీకు పెట్టాను. ఒకవేళ మీ ప్రైవేట్ లైఫ్ గురించి మీరే ఒక పుస్తకం రాయాల్సి వస్తే ఏమి రాస్తారు? ఎక్కువద్దు. లాస్ట్ 1 వీక్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరేం చేశారు? లాస్ట్ 1 వీక్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూశారు? ఐ మీన్ ఇట్. అది మొబైల్లోనా టీవీలోనా నేను అడగట్లా. ఏం చూశారు?
వాట్ వర్ యూ వాచింగ్? ఏం వాచ్ చేశారు? ఏం చూడటానికి ఇష్టపడ్డారు? ఏం తిన్నారు? ఏం తాగారు? ఎవరితో చాట్ చేశారు? ఎవరితో గడిపారు? అది చెప్పుద్ది మీ హోలీనెస్, అది చెప్పుద్ది మీ పవిత్రత. దీంతో ఇప్పుడు చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని ఐఎమ్ క్లీన్ అని చెప్పగలరా? ఐఎమ్ హోలీ అని చెప్పగలరా? ఇఫ్ యూ కెనాట్, దేవుడు మిమ్మల్ని చూసి బాధపడ్డా? ఒకటి, ప్రపంచంలో ఎవరు చూడలేదు, కానీ మీరు ఎంత గుడ్డిగా తయారయ్యారంటే దేవుడు కూడా చూడలేదు అనుకున్నారు. మీరు ఎవరు వింటలేదు మీరు అనే మాటలు, కానీ మీరేమనుకున్నారంటే దేవుడు కూడా వినట్లేదులే అనుకున్నారు. అది ఎంత ఘోరం ఆలోచించుకోండి. దేవుడు చూసే దేవుడు, దేవుడు వినే దేవుడు. ఆయన వినటం సెలెక్టివ్గా ఉండదు. నాకు కావాలంటే వింటా, వద్దంటే మానేస్తా అనేది ఉండదు. ఆయన చూపు సెలెక్టివ్గా ఉండదు. నాకు ఇష్టమైంది చూస్తా, నాకు ఇష్టం కాంది చూడను అని అండు. ఇష్టమైంది ఆయన చూస్తే ఆనందిస్తాడు, ఇష్టం కాంది చూస్తే ఏడుస్తాడు. కానీ దేవుడు చూడకుండా ఉండలేడు, వినకుండా ఉండలేడు. నీ జీవితం గురించి ఒకవేళ దేవుడు 50 ఏళ్ళు బతికావా, 70 ఏళ్ళు బతికావా, 30 ఏళ్ళు బతికావా, ఆ టైం ఫ్రేమ్లో ఏడ్చేదే ఎక్కువ, సంతోషించేది ఎక్కువ? ఒకసారి గేజ్ చేసుకోండి మీ లైఫ్ని. ఒకసారి ఎందుకు సార్ ఎంతసేపు మాట్లాడుతున్నారు ఎలాగానంటే, బైబిల్లోంచి ఒక వ్యక్తి యొక్క ప్రైవేట్ లైఫ్ని మీ ముందు పెడతా. ప్రైవేట్ లైఫ్, అది పబ్లిక్ కాదు, అది ప్రైవేట్. అది ఎందుకు ప్రైవేట్ అంటానో కూడా మీకు చెప్తా. ఆ ప్రైవేట్ లైఫ్లో ఆయన వ్యవహారం ఎలా ఉంది, ఆ ప్రైవేట్ లైఫ్లో ఆయన ఏం చేశాడు, దాని నుంచి ఈరోజు మనం పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇందాక మనకి బైబిల్ పోర్షన్ వినిపించారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అది తెరిచిపెచ్చుకొని ఉంచండి. నేను కాస్త బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఈ పుస్తకానికి. తర్వాత ఇందులో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ పాల్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఆ తర్వాత తన లైఫ్లో జరిగినటువంటి ఒక సన్నివేశం ఇది. ఆ సన్నివేశాన్ని మనం విశ్లేషిస్తాం, అనలైజ్ చేస్తాం. తన ప్రైవేట్ లైఫ్ని ఒకసారి చూస్తాం. దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం ఏమన్నా ఉందేమో మనం తెలుసుకుందాం. సరే, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించారు. ఆ తర్వాత చనిపోయి పరలోకంలోకి ఎత్తబడ్డారు. యేసు ప్రభువారు చనిపోయి ఎత్తబడిన తర్వాత ఆదిమ సంఘములో జరిగినటువంటి పరిచర్య 30 లేకపోతే 35 సంవత్సరాల చరిత్రను లూకా భక్తుడు మనకు రాసిచ్చాడు. దాన్ని అపోస్తల కార్యములు అంటాం. సంఘము ఒకవేళ క్రీస్తు శకం 30లో ఆరంభమైతే క్రీస్తు శకం 62 దాకా రాశారు. సో రఫ్లీ అబౌట్ 33 ఇయర్స్ ఇది జరిగింది. లూకా భక్తుడు 2 పుస్తకాలు రాశాడు. ఒకటి సువార్త, యేసు ప్రభువును పరిచయం చేయడానికి. రెండోది కార్యాలు, ఇది పరిశుద్ధాత్ముని కార్యాలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సువార్తలో రక్షించబడటం ఎట్లాగో రాశాడు. అపోస్తల కార్యములు అనే గ్రంథములో రక్షింపబడిన వాళ్ళు ఎలా జీవిస్తారో రాశాడు. సో ఈ 2 పుస్తకాలు. సువార్తలో ప్రాముఖ్యమైన క్యారెక్టర్ జీసస్ క్రైస్ట్, పత్రికలో ప్రాముఖ్యమైన క్యారెక్టర్ హోలీ స్పిరిట్. సో ఈ విధంగా 2 గ్రంథాలు రాయటం జరిగింది. అపోస్తల కార్యములు అనేటువంటి ఈ గ్రంథం తాను పౌలు దగ్గర నుంచి, పేతురు దగ్గర నుంచి, భక్తుల దగ్గర నుంచి సేకరించి సమాచారాన్ని రాశాడు. సువార్త జరిగేటప్పుడు లూకా లేడు, ఉన్నాడని కొంతమంది అంటారు, లేకపోయి ఉండొచ్చు అని కొంతమంది అంటారు. ఏదేమైనప్పుడు కూడా రీసెర్చ్ చేసి రాశాడు జర్నలిస్టిక్ వేలో. మరియమ్మ గారి దగ్గర కూర్చొని నీకు బాబు పుట్టినప్పుడు ఎలా అనిపించింది అని అడిగితే ఆవిడ తన భావాన్ని ఒక కవిత్వం రూపంలో రాస్తే చెప్తే దాన్ని రాసుకుంటూ వచ్చాడు. సో జర్నలిస్ట్ లాగా వ్యవహరించాడు లూకా. సో అపోస్తల కార్యంలో మనకి 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు: పేతురు, ఫిలిప్పు, పౌలు. సువార్త ఈ పత్రిక అంతట్లో 3 మెయిన్ క్యారెక్టర్స్. పేతురు సువార్తను ఆరంభించేటువంటి వాడు.
సంఘాన్ని కట్టని తెరిచేటువంటి వాడు పేతురు. దేవుడు ఆ బాధ్యతను పేతురికి ఇచ్చాడు. 3 సార్లు కట్టను తీశాడు. మొదటిది పెంతుకోస్తు దినాన్న, రెండోది సమరయలో, మూడోది కొర్నేలి ఇంట్లో. సో ఇది ఆరంభాలు. సో ఇది పేతురు చేయాల్సి వచ్చింది, అలా చేశాడు. ప్రాథమికంగా మొదటి 12 అధ్యాయాల్లో పేతురు కనబడతాడు, ఒక అధ్యాయంలో ఫిలిప్పు కనబడతాడు. పేతురు ప్రాథమికంగా యూదులకి పరిచర్య చేశాడు. పౌలు 13వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయంలో మారుమనసు పొందిన 13వ అధ్యాయం నుంచి ఆయన పరిచర్య ఆరంభమవుద్ది. 13వ అధ్యాయం నుంచి ఉన్నటువంటి పరిచర్యలో పౌలు ప్రాథమికంగా అన్యులకి పరిచర్య చేశాడు. పేతురు యూదులకి, పౌలు అన్యులకి, మధ్యలో ఉన్నటువంటి సమరయలకి ఫిలిప్ వెళ్ళాడు. మగోళ్ళు ఆడోళ్ళు పేతురు పౌలు పరిచర్య చేశాడు. మధ్యలో ఉండే నపుంసకులకు ఫిలిప్పు పరిచర్య చేశాడు. సో ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి క్యారెక్టర్స్ కనబడతాయి. సరే వదిలేండి. ఇప్పుడు మనం పౌలు దగ్గరికి వద్దాం. పౌలు క్రీస్తు శకం 5లో పుట్టుండొచ్చు. యేసు ప్రభు పుట్టిన ఒక 7-8 సంవత్సరాలు. అది యేసు ప్రభు కంటే చిన్నోడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 5 క్రీస్తు శకం 5లో పుట్టి టార్సస్ అనే పట్టణం దగ్గర పుట్టాడు. ఆయన టర్కీ దేశంలో ఉంటుంది. ఆయన 7-8 సంవత్సరాల దాకా టార్సస్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన యెరూషలేము వెళ్ళాడు. ఎందుకంటే యూదుల ప్రార్థనా మందిరంలో ఉండేవాడు, రబ్బాయి, యూదుల బోధకుల దగ్గర నేర్చుకునేవాడు. అప్పట్లో టాప్ మోస్ట్ బోధకుడు, టాప్ మోస్ట్ రాబాయ్ గమాలియల్ దగ్గర ఈయన నేర్చుకున్నాడు. గమాలియల్ యేసు ప్రభుని చూశాడు. గమాలియల్ యేసు ప్రభు గురించి మాట్లాడాడు కూడా, మనకున్నాయి దాఖలాలు. మరి పౌలు చూశాడో లేదో మనకు తెలియదు. సరే, యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు. 2-3 సంవత్సరాలు పరిచర్య కొనసాగింది. ఈలోగా పౌలు, అంటే అప్పట్లో సౌలు అని పేరు ఉండేది, సౌలు బాగా యోధా మత గ్రంథాలు పాండిత్యం చేశాడు. సౌలుకున్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే తాను ఏమైతే చదివాడో దాన్నే బోధించేవాడు. తాను ఏమైతే నమ్మాడో ఇతరులను అదే నమ్మమని చెప్పేవాడు. ప్రశ్నలు వేస్తే జవాబులు ఇచ్చేవాడు. అనుమానాలు రేకెత్తిస్తే గనక ఆయన తర్కించి వివరించేవాడు. ఎంత చెప్పినా వినకపోతే కొట్టేవాడు, కొట్టినా వినకపోతే చంపేసేవాడు. ఇది సౌలుకు ఉన్నటువంటి పద్ధతి. ఈ నేపథ్యంలోనే స్టెఫను అనే వ్యక్తిని చంపుతూ ఉన్నప్పుడు ఈ చావుకి నేనే కారణమని సంతకాలు కూడా పెట్టేశాడు. అప్పట్లో ఉన్నటువంటి రోమన్ ప్రభుత్వం కానీ, యూదులు కానీ క్రైస్తవులంటే శత్రువులు. కాబట్టి ఈయన కూడా క్రైస్తవులు శత్రువు. కాబట్టి సౌలుకి ప్రత్యేకమైన పర్మిషన్ ఇచ్చేశారు, నీకు ఎవడు కనబడినా క్రైస్తవులు చంపేయచ్చని. కాబట్టి ఒక విధంగా మిలిటెంట్గా ఉండేవాడు, మత ఉద్వేగాలను లేపేటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా యెరూషలేము నుంచి దమస్కస్ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు తనకి అగుపడ్డాడు. అది ఆయన చెప్పాడు, మనం నమ్మాలి. యేసు ప్రభు వారు అగుపడిన తర్వాత తన జీవితం మారిపోయింది. వెంటనే ఆయన అరేబియా వెళ్ళాడు అని మనకి గలతీలకు రాసిన పత్రికలో ఉంటుంది. అరేబియాలో 3 సంవత్సరాలు ఒంటరిగా గడిపితే యేసు ప్రభు వారు తనకి ప్రత్యేకంగా చాలా విషయాలు ప్రత్యక్షపరిచాడని తానే చెప్పుకున్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నేను సౌదీ అరేబియా 2 సార్లు వెళ్ళాను. అయితే ఒకసారి జుబైల్ అనే ప్రాంతానికి వెళ్ళాను. అది సౌదీ అరేబియాలో అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ అని చెప్పాలి. 345 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది, పెద్దది జుబైల్. ఆ జుబైల్ పట్టణము వెలుపట ఇసుక బాగా ఉంటుంది, ఎడారి. ఆ ఇసుక మధ్యలో కప్పబడిపోయినటువంటి ఒక పురాతనమైనటువంటి చర్చ్ ఉంటుంది, నెస్టోరియన్ చర్చ్. అది 4వ శతాబ్దంలో వరకు ఉండేది, క్రీస్తు శకం 400 దాకా. ఆ తర్వాత ఇస్లాం మతం వచ్చిన తర్వాత ఆ చర్చిని కూలగొట్టేశారు, సగం దాకా ఇసుకతో కప్పేశారు. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే అక్కడ పౌలు ఉండేవాడని. నేను లోనికి వెళ్ళా, చుట్టూ బ్యారికేడ్ ఉంటుంది. సాహసించి బ్యారికేడ్ దాటి దూకి లోనికి వెళ్ళి విషయాలు చూడటానికి ప్రయత్నం చేశాను. అక్కడ చేత్తో గీసుకున్నటువంటి సిలువలు, గ్రీకు భాషలో రాసినటువంటి కొన్ని పదాలు పురాతనమైన కనబడి
కొద్దిసేపు చూసి వచ్చేసాను. బహుశా అదే అయి ఉండొచ్చు. సో పౌలు అక్కడుండి 3 సంవత్సరాలు నేర్చుకున్నాడు. వెనక్కొచ్చి దేవుని వాక్యం బోధిద్దామని ఊర్లోకి వెళ్తే ప్రజలు ఒప్పుకోవాలా. వీడు మొన్నటిదాకా మనల్ని చంపడానికి వచ్చినాడు, వీడి మాటలు ఎవడు నమ్ముతాడు అని నమ్మలా. అందుకనే పౌలు నా వల్ల కాదని సొంతూరు వెళ్ళిపోయాడు, టార్సస్. 10 ఏళ్ళు టార్సస్లో ఉన్నాడు. బహుశా టార్సస్లో ఉండి అక్కడ ఏదో వాక్యం చెప్తూ ఉండుండొచ్చు, మనకు తెలియదు విషయాలు. బర్నబా అనేటువంటి ఆయన పౌలుని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, తన దగ్గర పెట్టుకున్నాడు. ఇది జరిగింది క్రీస్తు శకం 46లో. మీకు డేట్లతో సహా చెప్తున్నా, 46లో. అప్పటి నుంచి పౌలు పబ్లిక్ పరిచర్యకు వచ్చాడు. పౌలుని చంపేసింది 67లో, క్రీస్తు శకం 67 జూన్ 29ని చంపేశారు ఆయన్ని. 46లో పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చాడు, 67లో చచ్చిపోయాడు. అంటే ఆయన పరిచర్లో ఉన్నది 21 ఇయర్స్, 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు వేరు ప్రాంతాల్లో వేరు పరిస్థితుల్లో జైల్లో ఉన్నాడు ఆయన. యెరూషలేములో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, రోమ్లో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఫిలిప్పులో కొన్ని నెలల జైల్లో ఉన్నాడు, ఎఫెసస్లో కొన్ని నెలల జైల్లో ఉన్నాడు. ఇవన్నీ కలుపుకుంటే 7 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. 21లోంచి 7 తీసేస్తే 14 ఏళ్ళు. సో ఆయన పబ్లిక్గా మనుషుల మధ్యన తిరుగుతూ పరిచర్య చేసింది 14 ఏళ్ళు. 14 ఏళ్లలో ఆయన 5 మిషనరీ దండయాత్రలు చేశాడు. 3 చాలామంది ఒప్పుకుంటారు, 4వది రోమ్ పట్టణానికి వెళ్ళటం, 5వది తనని జైల్లోంచి బయటికి పంపించిన తర్వాత ఒక ట్రిప్ వేశాడు. స్పెయిన్కి వెళ్ళటం, క్రీటుకు వెళ్ళటం, తర్వాత కొలస్సీ రావటం ఫిలోమోన్ని కలవడానికి, తర్వాత తిమోతిని కలవడానికి ఎఫెసస్ రావటం, తర్వాత మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్లారు, మళ్ళీ కొన్ని రోజులు జైల్లో పెట్టారు. 60 ఏళ్ళు ఆయన చంపేశారు. సో టోటల్గా ఈ పీరియడ్లో ఆయన ప్రయాణం చేసినటువంటి దూరం ఎంతంటే 32,000 కిలోమీటర్లు, 32,000 కిలోమీటర్స్, 20,000 మైల్స్, 20,000 మైళ్ళు ఆయన నడిచాడు, లేకపోతే పడవ మీద వెళ్ళాడు. 32,000 కిలోమీటర్లు ఆయన నడిచి దేవుని వాక్యాన్ని పరిచర్య చేశాడు. 32,000 అంటే ఎంత దూరం అనుకుంటారేమో. భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి వెళ్ళి రావటం 5 సార్లు జరిగితే అది 32,000 అవుతాయి, 5 times. అంత దూరం ఆయన ప్రయాణం చేశాడు. ప్రస్తుత ప్రపంచ పటములో పౌలు భక్తులు తిరిగినటువంటి ప్రాంతాలు ఎన్ని అని ఆలోచిస్తే 28 దేశాలు, 28 కంట్రీస్, 28 కంట్రీస్ ఆయన కాలినడక మీద లేక పడవ మీద ప్రయాణం చేసి పరిచర్య చేశాడు. ఇది పౌలు భక్తుడి యొక్క జీవితం. అయితే పౌలు భక్తుడు ఇంత గొప్ప పరిచర్య ఎలా చేయగలిగాడు? పౌలు భక్తుడు ఇంత గొప్పగా విస్తృతంగా దేవుని వాక్యాన్ని ఎలా బోధించగలిగాడు? వాట్ ఈజ్ సో స్పెషల్ ఇన్ హిమ్? ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దేవుడు ఘనంగా ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు ఆ వ్యక్తిలో చూసేది ఏంటి? చాకచక్యమా? వాక్యం బాగా మాట్లాడగలిగేటువంటి తత్వమా? బైబిల్ కాలేజీలో డిగ్రీలా? లేకపోతే నీకు ఒక చిన్న మంది ఉండటమా? దేవుడు ఏం చూస్తాడు? పౌలులో ఏం చూసి దేవుడు పౌలుని వాడుకున్నాడు? తనకి హీబ్రూ భాష బాగొచ్చనా? అరమేయిక్ భాష బాగొచ్చనా? గ్రీక్ భాష బాగొచ్చనా? 3 సిటిజన్షిప్స్ ఆయనకున్నాయి. దాని గురించా? ఎందుకు వాడుకున్నాడు దేవుడు? బాగా పాండిత్యం ఉన్నదానా? అవేమీ కాదు. దేన్ని బట్టి వాడుకున్నాడు అనంటే సింపుల్గా స్టేట్మెంట్ ఈ మాట చెప్పగలను. పౌలు భక్తుడు ప్రైవేట్ లైఫ్లో హోలీగా ఉండేవాడు. తన ప్రైవేట్ లైఫ్ చాలా పవిత్రంగా ఉండేది. మీలో గిన్నెలు తోముకునే వాళ్ళు అయి ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు అయి ఉండొచ్చు, ఆడవాళ్ళు అయి ఉండొచ్చు, ఇంట్లో మగ్గుతున్నటువంటి ముసలివాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరైనా సరే దేవుడు వాడుకోగలడు. దేవుడు వాడుకోలేనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. దానికి మీకు కావాల్సిందల్లా ఒకటే, ప్రైవేట్గా భక్తితో జీవించడం, ప్రైవేట్గా పవిత్రంగా జీవించడం,
పబ్లిక్గా మీరు ఏంటో ప్రైవేట్గా కూడా మీరు అదే అయి ఉండాలి. మీరు పబ్లిక్గా ఏమి డిక్లేర్ చేస్తారో ప్రైవేట్ లైఫ్లో అది మీ డెసిషన్ అయి ఉండాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు, దేవుడు అలాంటి వాళ్ళని వాడుకుంటాడు. పౌలు జీవితం నుంచి తన ప్రైవేట్ లైఫ్ అలాంటిదా కాదా అనటానికి ఒక చిన్న సంఘటన మనం చూద్దాం. ఓకే, మీరు ఇప్పుడు బైబిల్స్ తీస్తే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంకి రాకముందు మీకు మళ్ళీ ఇంకొంచెం హిస్టరీ ఇస్తాను. నేను ఇంత హిస్టరీ ఎందుకు ఇస్తానంటే జీవితంలో మొట్టమొదటిసారి సీరియస్గా వాక్యం విందాం అనుకునే వాళ్ళు కూడా మీకు అర్థం అవ్వాలి. అది నా యొక్క ఉద్దేశం. అందుకనే ఇంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు మొట్టమొదటి దండయాత్ర జరిగింది. ఈయన ఆసియా ప్రాంతం, అంటే ఇప్పుడు మనం టర్కీ అంటామే, ఆ ప్రాంతంలో ఎక్కువ పరిచర్య చేశాడు. బర్నబా ఆయన క్రీస్తు శకం 47, 48, 49 ఆ ప్రాంతాల్లో అయిపోయింది. 13, 14 అధ్యాయాలు. 15వ అధ్యాయం అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో పౌలు బర్నబాలు యెరూషలేంకి వెళ్ళారు. ఎందుకని? చర్చ్ కౌన్సిల్ జరిగింది. సంఘము, సార్వత్రిక సంఘ సభ్యులు కూర్చొని కొన్ని విషయాలు వాళ్ళు ఆలోచించాల్సి వచ్చింది. దానికి రిప్రజెంటేటివ్గా పౌలు భక్తుడు బర్నబా వెళ్ళటం జరిగింది. ఇది 15వ అధ్యాయం. 16వ అధ్యాయం నుంచి 2వ మిషనరీ దండయాత్ర జరిగింది. 2వ మిషనరీ దండయాత్రలో ఎక్కువ కాలం ఆయన గడిపింది కొరింథీలో 18 నెలల్లో. ఆ తర్వాత 18వ అధ్యాయం నుంచి 3వ మిషనరీ దండయాత్ర జరిగింది. 3వ మిషనరీ దండయాత్రలో అతి ఎక్కువ కాలం గడిపింది ఎఫెసస్ పట్టణంలో 3 సంవత్సరాలు. తర్వాత 21వ అధ్యాయంలో ఆయన్ని యెరూషలేం వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టేశారు. 2 సంవత్సరాలు యెరూషలేం జైల్లో ఉన్నాడు. ఇది 27వ అధ్యాయం దాకా వెళ్ళిపోతుంది. 26వ అధ్యాయం. 27వ అధ్యాయంలో రోమ్కి ప్రయాణమై వెళ్ళాడు. 28వ అధ్యాయంలో రోమ్లో ఉన్నాడు జైల్లో. ఆయన జైల్లో ఉన్నప్పుడు పుస్తకం ఆగిపోయింది. ఇది పరిస్థితి. సో మొత్తం అంతా మీకు చెప్పేశాను. ఇప్పుడు మనం చూడబోయేది 2వ మిషనరీ దండయాత్ర. ఈ 2వ మిషనరీ దండయాత్రలో ఆయన టర్కీ ప్రాంతంలో ఆయన లుస్ట్రా ఇలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. డెర్బే ఇలాంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు. అక్కడే ఒక కుర్రోడు వచ్చి జాయిన్ అయ్యాడు టీంలో. ఆ కుర్రోడు పేరే తిమోతి. సో తిమోతి, సిల్వానా, లూకా. లూకా అంటే డాక్టర్ గారు. వీళ్ళంతా కలిసి వాళ్ళు పరిచర్యకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఫిలిప్ అనే ఊరు వచ్చారు. అక్కడ పరిచర్య చేశారు. కొంతమంది మారుమనసు పొందారు. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, తమ్ముడు లూకా, ఫిలిప్లో కొంతకాలం ఉండి వీళ్ళ ప్రభువులో నిలబెట్టి తర్వాత రాయ్యా, మేము ఇక్కడ నుంచి టెస్లోనికా వెళ్తాం, ఆ తర్వాత బరియా వెళ్తాం అని వాళ్ళు చెప్పారు. సరే టెస్లోనికాకి వెళ్ళారు. అక్కడ ఒక 3-4 నెలలు ఉండుంటారు. పౌలుకి అక్కడ అవకాశం ఇవ్వలేదు, చంపేస్తామన్నారు. అందుకనే తప్పించుకొని పారిపోయి ఆయన బరియా వెళ్ళాడు. బరియా వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే పౌలు చెప్పేది వెంటనే వినేయకుండా ఈయన చెప్తుంది కరెక్టా కాదా అని లేఖనాలు తీసి పరిశోధించి వాళ్ళు నెమ్మదిగా దేవుని వాక్యాన్ని విన్నారు. పౌలు అనుకున్నాడు వీళ్ళు బాగానే ఉన్నారు, నేను కొరింథీకి వెళ్ళిపోవాలి, దేవుడు నన్ను కొరింథీ వెళ్ళమన్నాడు కదా మాసిదోనియా ప్రాంతానికి, కాబట్టి నేను కొరింథీ వెళ్తానని ప్రయాణంలో బరియా నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళటానికి ఆయన ప్రయాణం అవుతున్నటువంటి మార్గములో మధ్యలో ఏథెన్స్ అనే పట్టణం వచ్చింది. కాబట్టి ఆయన గమ్యం ఏథెన్స్ కాదు, జాగ్రత్తగానండి, ఆయన గమ్యం కొరింథ్. ఏథెన్స్ మధ్యలో మజిలీ అంటే జస్ట్ కొంతసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవడం. అయితే ఒంటరిగా వెళ్తున్నాడు. తనతో పాటు జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు 2 ఉన్నారు. ఎవరు వాళ్ళు? తిమోతి, సిల్వానా. వాళ్ళు బరియాలో ఉండిపోయారు. పౌలు భక్తుడు ముందు వెళ్ళిపోయాడు. ఏథెన్స్ పట్టణంలో బహుశా కబురు చెప్పుండి ఉంటాడు. ఇప్పట్లాగా వాట్సాప్లు కానీ సెల్ ఫోన్లు కానీ లేవు కదా. ఒక మాట అనుకుంటే ఆ మాట మీద నిలబడాలి. కాబట్టి తిమోతిని, సిల్వానాని బెరియాలో వదిలేసినప్పుడు బరియాలో ఏమని చెప్పుండి ఉంటారంటే, తమ్ముళ్ళు నేను ప్రయాణమై ఏథెన్స్ వెళ్తాను, ఏథెన్స్లో ఉంటాను, మీరు వచ్చిన తర్వాత మనం ముగ్గురం కలిసి కొరింథీ వెళ్దాం, ఇది మాట్లాడుకున్నారు. కాబట్టి వాళ్ళు రావాలి. బరియా నుంచి ఏథెన్స్ రావడానికి ఒక 2 రోజుల ప్రయాణం, 2 days. పౌలు వెళ్ళిపోయాడు. యూజువల్గా అలాంటి ప్లేస్లో ఏం చేస్తారంటే ఒక సత్రంలోకి వెళ్ళి సత్రంలో ఒక రూమ్ తీసుకొని, లేకపోతే సత్రంలో ఒక బెడ్ తీసుకొని, సత్రంలో వరండాలో ఒక కార్నర్ తీసుకొని అక్కడ ఉంటారు. ఇది వాళ్ళు చేసేటువంటి పని. ఏవో కొంచెం డబ్బులు ఇస్తే కనుక వాళ్ళకి భోజనం పెడతారు. ఆ భోజనం తినేసి రెస్ట్ తీసుకోవాలి.
పౌలు గుర్తుపెట్టుకోండి ఒక్కడే ఉన్నాడు. రెండోది, పౌలు గమ్యం ఏథెన్స్ కాదు. పౌలుకి తెలిసిన వాళ్ళు ఏథెన్స్లో ఎవరూ లేరు. పౌలుతో పాటు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి పౌలు ఏథెన్స్లో ఏం చేసినా ఎవరికి తెలీదు. పౌలు ఏథెన్స్లో ఎలా బతికినా ఎవరికీ తెలుసుండేది కాదు. అలాంటి కంప్లీట్గా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి అన్నప్పుడు నా ఉద్దేశం ఆయన ఒక్కడే మనిషి అని కాదు, నా అనేవాళ్ళు ఎవరు లేరు, అది నా ఉద్దేశం. అలాంటి జీవితం ఎలా గడిపాడని మీకు ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ నర్సాపురం, కోనసీమ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మంది గల్ఫ్ వెళ్తారు, ఎక్కువ శాతం మంది ఇజ్రాయెల్ వెళ్తారు కదా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బతుకులు చూడండి ఎట్లా ఉంటాయో మీరు గమనించారా? ఎందుకు? నా అనేవాళ్ళు లేరు, మా మామ లేడు, మా బాబాయ్ లేడు, నా భార్య లేదు, నా భర్త లేదు, మా చుట్టాలు లేరు, కాబట్టి నా ఇష్టం, నేను ఎట్లాగానో ఉంటాను. ఇప్పుడు మీకు దీన్ని ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలి నేను? అవసరం లేదు కదా, మీకు తెలుసు కదా వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయో. అవును కదా? ఇది ప్రైవేట్ లైఫ్ అంటే, ఇది ప్రైవేట్ లైఫ్ అంటే. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు చూసారా, మీ ఇంట్లో చాలా భక్తిగా ఉంటారు. ఇప్పుడు నాలాంటి గెస్ట్ ఎవరిని వచ్చారనుకో, లేనిపోయిన వినయము, నమ్రత అన్నీ చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటారు. నేను తప్పేమంటలేదు, మంచిది, అది సంస్కారం, అది నేను కాదని అంటలేదు. కానీ దాన్ని చూసి పడిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు లేనప్పుడు వాళ్ళ బతికి ఎలా ఉంటుంది, కాలేజీలో వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళ భాష ఎలా ఉంటుంది, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టీవీలో ఏం చూస్తారు, మీరు లేనప్పుడు మొబైల్లో ఎవరితో చాట్ చేస్తుంటారు, అది పవిత్రత అంటే. దట్ ఈజ్ హోలీనెస్, అది పవిత్రత అంటే. పౌలుని అలా చూడబోతున్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో నా అనేవాళ్ళు ఎవరూ లేనప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు చూద్దాం. 16వ వచనం, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, మీరు అండర్లైన్ చేయాల్సినటువంటి, అంటే అండర్లైన్ అంటే మీరు గీత గీసుకోండి కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే కనిపెట్టుకొని ఉండగా. కనిపెట్టుకోవటం అంటే ఏంటంటే వెయిట్ చేయటం, అర్థం కదా. కనిపెట్టుకోవటం అంటే ఏంటో మీకు చెప్తాను జాగ్రత్తగా. మీరు నర్సాపురం బస్ స్టాండ్లో ఉన్నారు, ఓకే. మీరు నర్సాపురం నుంచి విశాఖపట్నం వెళ్దాం అనుకుంటున్నారు. నర్సాపురం బస్ స్టాండ్లో బస్సులు చాలా ఉంటాయా? కానీ ఆ బస్సులు ఏ బస్సు చూసినా మీకు ఆనందం కలుగుద్దా? కలగదు. మీకు ఏ బస్సు చూస్తే ఆనందం కలుగుద్ది తెలుసా? విశాఖపట్నం అని కనబడింది అనుకోండి, హృదయం గొప్ప ఆనందంగా ఉంటుంది. అంటే మీరు కనిపెట్టేది ఏదో ఒక బస్సు కోసం కాదు, విశాఖపట్నం బస్సు కోసం. కాబట్టి ఆ బస్సు దొరికేదాకా మీ కళ్ళన్నీ కూడా ఈ బోర్డు ఏంటి ఇవే ఉంటాయి. ఆ టైంలో బస్సు పక్కనే మీ చుట్ట ఉన్న వాడిని చూస్తారా? మీరు చూస్తారా? చూడరు. అని పట్టించుకుంటారా? పట్టించుకోరు. అంటే వాటితో మీకు ఏదో దెబ్బలాట అయిపోయిందని కాదు, మీ కాన్సన్ట్రేషన్ దేని మీద? విశాఖపట్నం బస్సు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. విశాఖపట్నం బస్సు కోసం కనిపెట్టినప్పుడు ఇంకా ఏమీ కనబడదు మీకు, అదే ఉంటుంది. ఇక్కడ పౌలు ఎవరి కోసం కనిపెట్టాడు? వారి కోసం. ఎవరాళ్ళు? తిమోతి, సిల్వానా. కాబట్టి తన ఆలోచనలంతా ఎప్పుడు వస్తారు? రేపు వచ్చేస్తారా? ఎల్లుండి వచ్చేస్తారా? చూద్దాం ఎక్కడికి వస్తారో. నేను ఈ సత్రంలో ఉన్నాను దానికి ఎలా తెలుస్తుంది? ఇవి కదా ఆయనకుండే తాపత్రయం. సో అది తనకున్నటువంటి సిచ్యుయేషన్. కనిపెట్టుకోవటం అనేది మీ మైండ్లో పెట్టుకోండి. రెండోది, ఆయన గడుపుతుంది ఎక్కడ? ఏథెన్స్లో. ఏథెన్స్ అనేది మామూలు పట్టణం కాదు. అప్పట్లో ప్రపంచంలో ఏథెన్స్ ఒకటి, రోమ్ ఒకటి, ఎఫెసస్ ఒకటి, పెద్ద పట్టణాలు, చాలా దివ్యమైన పట్టణాలు ఈ మూడే. ఎఫెసస్ పట్టణం అలెగ్జాండర్, దాని అంటారు మన అలెగ్జాండర్ రాజధానిగా చేసుకుందాం అనుకున్నాడు, కానీ చిట్టీలు వేసుకుంటే ఏథెన్స్ పట్టణం వచ్చింది. ఎఫెసస్ పట్టణం అప్పట్లో గొప్ప పట్టణం అది. రెండోది ఏథెన్స్ పట్టణం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఏలింది ఏథెన్స్ పట్టణాన్ని కేంద్రంగా పెట్టుకోండి. ప్రపంచాన్ని ఏలటం అంటే తెలుసా? ఈ పక్కన స్పెయిన్, మీకు ప్రపంచ పట్టణం తెలిస్తే స్పెయిన్ ఐరోపా ఖండంలో ఎడ్జ్లో ఉంటుంది. అక్కడి నుంచి ఇండియాలో రాజస్థాన్లో యుద్ధం చేసి గెలిచాడు ఆయన. స్పెయిన్ నుంచి రాజస్థాన్ దాకా మొత్తం
మొత్తం ప్రపంచాన్ని ఒక్కడే పరిపాలిస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 33 ఏళ్ళు, 33 years. అది అలెగ్జాండర్. ఆయన కేంద్రము ఏథెన్స్. కాబట్టి ప్రపంచ రాజధాని ఏథెన్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఒలింపిక్స్ మొట్టమొదట ఆడింది ఎక్కడ? ఏథెన్స్లో. ఆటల పోటీలకి రాజధాని ఏథెన్స్. సాక్రటిస్ కానీ, ప్లాటో కానీ ఇలాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు ఎక్కడుండేవాళ్ళు? ఏథెన్స్. తత్వవేత్తలకు కేంద్రం ఏథెన్స్ పట్టణం. కాబట్టి అన్ని కోణాల్లో ఏథెన్స్ చాలా గొప్పది. అయితే ఇంకొక కోణం మీకు చెప్పాలి. ఏథెన్స్ పట్టణంలో దేవుళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏథెన్స్ పట్టణంలో గుడులు, దేవాలయాలు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. పౌలు ఏం చూశాడు ఏథెన్స్ పట్టణంలో? పాజ్నియస్ అనే చరిత్రకారుడు, పాజ్నియస్ ఆయన ట్రావెలర్, మార్కోపోలో లాగా పౌలు దర్శించిన 20 సంవత్సరాలకి దర్శించాడు. ఆయన ఏమంటాడంటే, నేను ఏథెన్స్ పట్టణంలో తిరుగుతున్నప్పుడు నాకు మనుషులు కనబడ్డారు. మనుషుల కంటే ఎక్కువ కుక్కలు కనబడ్డాయి. కుక్కల కంటే ఎక్కువ గుడులు కనబడ్డాయి. అంటే ఏథెన్స్ పట్టణంలో ఎక్కువ కనబడేది ఏంటంటే గుడులు. సుమారు 32,000 దేవాలయాలు ఉన్నాయి. పాజ్నియస్ వెళ్ళినప్పుడు 32,000 దేవాలయాలు. సార్, 32,000 దేవాలయాలు ఉన్న ఆ పట్టణంలో ఎంతమంది మనుషులు ఉంటారండి? 8 నుంచి 10,000. మీకు అర్థమైంది కదండి? 8 నుంచి 10,000 మనుషులు, 32,000 దేవాలయాలు. అంటే ప్రతి మనిషికి యావరేజ్న 4 గుళ్ళు. అది పౌలు చూసినటువంటి విషయం. అయితే ఆయన మిత్రుల కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరైనా కూడా ఏథెన్స్ పట్టణానికి వెళ్తే చేసేది ఏంటో చెప్పంటారా? ఈ గుడి ఎలా కట్టారో, స్ట్రక్చర్ అదిరిపోయింది. స్ట్రక్చర్ చూసి ఉండేవాళ్ళు, శిల్పకారుని యొక్క కళను చూసి ఉండేవాడు, లేకపోతే ఆ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క గొప్పతనం చూసిండేటువంటి వాడు. అయితే పౌలు భక్తుడు ఏం చేశాడంటే, ఆ పట్టణము విగ్రహములతో నిండిట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. ఇప్పుడు చేస్తామనండి. ఇక్కడ నేను హైలైట్ చేయదలుచుకుంది ఏంటంటే, పౌలు చాలా పవిత్రుడు కాబట్టి హిస్ సీయింగ్ వాజ్ డిఫరెంట్. తాను చూసే విధానం తేడా. హౌ యు సీ, వాట్ యు సీ డిఫైన్స్ హూ యు ఆర్. నువ్వు ఏం చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు అన్నది నిన్ను డిఫైన్ చేస్తుంది. బట్టలు ఇప్పేసినటువంటి ఒక అబ్బాయిని చూసి బొమ్మ గీసే వాళ్ళు ఉంటారు, వాడికి ఏం ఫీలింగ్స్ ఉండవు. ఎగ్జాంపుల్ ఉపయోగిస్తున్నందుకు కోపం తెచ్చుకోవద్దు. బట్టలు ఇప్పేసిన అమ్మాయిని కూర్చోపెట్టుకొని బొమ్మలు గీసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళు పెయింటర్. అర్థమైందా? బట్టలు ఇప్పేసి ఆపరేషన్ చేస్తారు, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళు డాక్టర్. మరి కొంతమంది బట్టలు వేసుకున్న అమ్మాయినే చూస్తూ బట్టలు లేకుండా ఊహించుకుంటారు. మీ గుండెల్లో మాటలు బయటపెడుతున్నానా? హౌ యు సీ అండ్ వాట్ యు సీ డిఫైన్స్ హూ యు ఆర్. ఏం చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు, అది నిన్ను నిర్వచిస్తుంది. నువ్వెవరో చెప్పొద్దు. ఇట్ టెల్స్. పౌలు విగ్రహాలు చూశాడు. ఆ చూసినటువంటి విగ్రహాలు తనలో స్పందన కలిగించింది. ద రీజన్ హీ లుక్డ్ అట్ ద ఐడల్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆయన చూసిన విధానము వేరు. నువ్వు ఎలా చూస్తున్నావు, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావు? సార్, అది పౌలు కదా, ఆయన చూశాడేమో. అది ఏథెన్స్ కదా, అందుకు అలా చూశాడేమో. నేను అలా చూడలేదు, ఎందుకంటే నాకు అలాంటి పరిస్థితి లేదని. భారతదేశం ఏమన్నా తీసిపోయిందా దీంట్లో? భారతదేశపు జనాభా ఈరోజు 139 కోట్లు. 139 కోట్లు. అఫీషియల్గా దేవుళ్ళు ఉన్నది 33 కోట్లు. అఫీషియల్గా దేవుళ్ళు ఉన్నది 33 కోట్లు. అయితే అఫీషియల్ ఏంటండి అని అంటే, అనఫీషియల్ దేవుళ్ళు ఎవరో చెప్తాను మీకు. పతియే దైవం, అదొక అనఫీషియల్. గురువే దైవం, అది ఇంకో అనఫీషియల్. బాబాలు, అది ఇంకో అనఫీషియల్.
వీళ్ళందరినీ కలుపుకుంటే మనిషికో దేవుడు ఉంటారా, మనిషికి ఇద్దరు దేవుళ్ళు ఉంటారా నాకు తెలీదు. దట్ ఈజ్ ఇండియా. ఆ ఇండియాలో మీరున్నారు, నేనున్నాను. ఒకవేళ పౌలు భక్తుడు ఇండియాకు వస్తే మీకులాగా చర్చికి వచ్చి నెత్తి మీద ముసుకేసుకొని బైబిల్ తీసి దేవునికి స్తోత్రం అనుకుంటూ ఉంటాడా? హౌ యు సీ అండ్ వాట్ యు సీ దట్ డిఫైన్స్ హూ యు ఆర్. నువ్వు ఎలా చూస్తున్నావు, ఏం చూస్తున్నావు అన్నది నీ జీవితాన్ని నిర్వర్తిస్తుంది, నీ హృదయాన్ని బయటికి పెట్టుద్ది. నువ్వు నటించవచ్చు, లేకపోతే ఏదేదో సాకులు చెప్పొచ్చు, బట్ దట్ వోంట్ బి సఫిషియంట్. అది సరిపోదు. పౌలు దాన్ని చూసి ఆయన ఆ విగ్రహాల వెనకాల ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాన్ని గమనించాడు. ఆయన విగ్రహాన్ని చూసి కళను అభినందించలా, విగ్రహాన్ని చూసి ఇన్ని దేవతలు ఇన్ని దేవుళ్ళు ఉన్నారేంటి అని ఏమి అనుకోలా, స్టాటిస్టిక్స్ గురించి ఆలోచించలా, కల్చర్ గురించి ఆలోచించలా, స్పెక్టాక్యులర్ స్కల్ప్చర్ గురించి ఆలోచించలా. వాట్ హీ థాట్ వాజ్ దిస్, అరే మనుషులు ఇలాంటి వాళ్ళని పట్టుకొని దేవుడు అనుకుంటున్నారే, నేనేం చేయాలి? భారతదేశంలో భక్తి తక్కువ అనుకుంటున్నారా? కాదు, అస్సలు కాదు. కరోనా వికృత రూపం దాల్చినటువంటి దినాలలో కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు. అవునా కదా? కోట్ల మంది, లక్షల మందికి వచ్చింది కరోనా. అప్పుడు లక్షల మందికి లెక్క లేదు. పట్టించుకున్నారు ఎవరన్నా? ఎవరో పట్టించుకోవాలా? అది భక్తి కాదా? ఈజ్ ఇట్ నాట్ రిలీజియాసిటీ? ఈజ్ ఇట్ నాట్ డివోషన్? భారతదేశంలో పెద్ద ఆఫీసర్స్ నవంబర్ మాసం ఎండింగ్కి వచ్చేటప్పటికి చెప్పులు వేసుకోవడం మానేస్తారు, నల్ల లుంగి వేసుకుంటారు, నల్ల షర్ట్ వేసుకుంటారు, కట్టికి నేల మీద చాపేసుకొని పడుకుంటారు, 40 రోజులు దీక్ష పూనుతారు. వాళ్ళు భక్తి లేని వాళ్ళ? చిరంజీవి అలా చేశాడు. మొన్న 40 రోజులు నల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు, చెప్పులు వేసుకోలేదు ఆయన సిగ్గుపడలేదని. భక్తి భారతీయులకి తక్కువ కాదు, అస్సలు కాదు. కేసీఆర్ షర్ట్ ఇప్పేసి కట్టిక నేల మీద సాష్టాంగ నమస్కారం పెట్టాడు దేవతలకి, దేవుళ్ళకి, పూజార్లకి. ఆయన సిగ్గుపడ్డా? లేదు. భక్తి భారతదేశంలో తక్కువ లేదు. కానీ ఆ భక్తి ఎలా చూస్తున్నాను? హౌ యు ఆర్ ఏబుల్ టు సీ? పిచ్చోళ్ళు అని చూస్తున్నావా, ఎర్రోళ్ళు అని చూస్తున్నావా, అబ్బో ఎడకున్న భక్తి నాకు లేదు అని ఆలోచిస్తున్నావా? హౌ యు సీ అండ్ వాట్ యు సీ డిఫైన్స్ హూ యు ఆర్. పౌలు భక్తుడు వాళ్ళని చూసి ఆయన నెక్స్ట్ ఏం చేశాడు తెలుసా? అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. పరితాపం పట్టలేకపోవటం అనేదాన్ని ఎలా చెప్పాలి? చేపని నీళ్ళల్లోంచి బయటికి తీసుకొస్తే నీళ్ళ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? నీళ్లు లేకపోతే ఉండలేదు. పౌలు భక్తుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు పరితపించాడు, తట్టుకోలేపాడు, ఆయన గింజుకులాడాడు, నేను ఏదో ఒకటి చేయాలి. హీ ఫెల్ట్ అంటే తన కళ్ళు తన గుండెను ప్రభావితం చేశాయి. తన గుండెను ప్రభావితం చేశాయి. నీ కళ్ళు ఏం చూడాలో నీ గుండె చెప్పుద్ది. ఒక విధంగా చెప్పాలంటే గుండె చూసేది కళ్ళతో, గుండె వినేది చెవులతో, గుండె మాట్లాడేది నోటితో, గుండె ఆలోచించేది బుర్రతో. ఇట్ ఈస్ ద హార్ట్ దట్ రూల్స్. ఆ హార్ట్ నుంచి రావాలి పవిత్రత, ఆ హార్ట్ నుంచి రావాలి భారం, ఆ హార్ట్ నుంచి రావాలి భక్తి. ఆ హార్ట్లో లేనప్పుడు బయట ఎంత చూపించినా గాడ్ విల్ నాట్ బి హ్యాపీ. నీ గుండెకాయ పవిత్రమైందైతే నీ కళ్ళు పవిత్రమైన వాటి కోసం వెతుకులాడతాయి. ఒకవేళ దరిద్రమైంది చూసినా పవిత్ర కళ్ళతోనే చూస్తాను. యూ విల్ నాట్ బి డ్రాగ్డ్ అవే. నిన్ను ఎవడు కూడా లాక్కొని వెళ్ళిపోలేడు. యోసేపు, పొతీఫర్ ఇద్దరు సింగిలే. ఆ టైంలో పొతీఫర్ భార్య వచ్చి అడుగుతుంది, నాతో పడుకోవా అంటే నో. ఎందుకు అనగలిగాడు? హిస్ హార్ట్ వాజ్ లుకింగ్ అట్ పొతీఫర్ విత్ అ డిఫరెంట్ ఐ.
ఆ కళ్ళు ఏం చూస్తాయి అంటానికి ఎవరూ ఊహించలేనటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా, దేవుడు ఎదుట ఈ పాపాన్ని నేను ఎలా చేయగలనని. దేవుడు అక్కడ ఉన్నాడని ఎవడు చెప్పాడు? ఐగుప్తు దేశంలో యెహోవా దేవుని కొలిచే వాళ్ళు ఉన్నారా? లేరు. నా అనేవాళ్ళు యోసేపుకి ఎవరు ఉన్నారా? లేరు. ఆ అమ్మాయి ఈయన ఉన్నారు, ఎవరు లేరు, తలుపులేస్తుంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా? దేవుని ఎదుట నేను ఎట్లా పాపం చేయగలను? ఐ కెనాట్ డూ దిస్. హిజ్ ఐ వాజ్ ఏబుల్ టు సీ గాడ్. దేవుణ్ణి చూడగలిగాడు ఆ కళ్ళు. వాట్ అన్ ఆసమ్ థింగ్ ఇట్ ఈస్. మై ఫ్రెండ్స్, వాట్ యువర్ ఐస్ ఆర్ సీయింగ్. నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? నీ హృదయం నీ కళ్ళు చూసే దానితో ఎలా స్పందిస్తున్నాయి? హౌ దే రెస్పాండ్, హౌ దే రియాక్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన. ఇక్కడ నుంచి కొంతమంది మిషనరీల యొక్క జీవితాన్ని మీ ముందు పెట్టాలి. దాంతో మనకి అర్థమవుతుంది. నేను డిసెంబర్ 13వ తారీఖున నాయుడుపేటలో క్రిస్మస్ మీటింగ్లో మాట్లాడటానికి వెళ్ళాను. అది మొదటిసారి కాదు నాయుడుపేటలో మాట్లాడతాం. కపుల్ ఆఫ్ టైమ్స్ మాట్లాడాను. నాయుడుపేట ప్రాంతంలో పరిచర్య చేయడానికి వచ్చినటువంటి మిషనరీ గారి గురించి నాకు తెలుసు. ఆయన పేరు అగస్టస్ మిలినస్ అనేటువంటి మిషనరీ. ఆయన భారతదేశంకి వచ్చి 156 సంవత్సరాలు అయ్యింది. 156 సంవత్సరాలు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, అగస్టస్ మిలినస్ గారు భారతదేశం వచ్చిన 150th యానివర్సరీలో నన్ను మాట్లాడమని అడిగారు. నేను సూళ్ళూరుపేటలో మాట్లాడాను. ఎందుకంటే ఆయన కేంద్రం సూళ్ళూరుపేట పెట్టుకున్నాడు ఫస్ట్. కానీ తర్వాత షిఫ్ట్ అయిపోయి నాయుడుపేటలో వాక్యం చెప్పాడు. నాయుడుపేటలో ఆయన సంఘాన్ని స్థాపించాడు. నాయుడుపేటలో చచ్చిపోయాడని తెలుసు, కానీ నేను అంత తీక్షణంగా గమనించలేదు. డిసెంబర్ 13వ తారీఖున గమనించినటువంటి విషయం ఏంటనంటే, మిలినస్ అనేటువంటి ఆయన నాయుడుపేటలో ఒక చర్చ్ కట్టాడు. 150 సంవత్సరాలు ఆ చర్చ్కి. చాలా చిన్నది, మహా అయితే ఒక 70 మంది పడతారేమో చర్చిలో. అప్పట్లో అది పెద్దదే అనుకోవాలి. ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది ఆ చర్చ్. సరే, ఇలాగే ఒక పోడియం ఉన్నది. ఆ పోడియం దగ్గర నుంచి వాక్యం చెప్పాలి. ఇక్కడ మీకు మొబైల్ ఉన్నది కదా, కరెక్ట్గా అక్కడ ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఇటు కుర్చీలు ఉంటాయి. మధ్యలో కరెక్ట్గా పోడియంను ఆనుకొని సమాధి ఉంది. ఆ సమాధి వాక్యం చెప్తున్నప్పుడు ఇలా చూస్తే పెద్ద అక్షరాలు కనబడుతున్నాయి. అర్థమైపోయింది అది మిలినస్ గారి సమాధి అని. ఆయన చనిపోతే చర్చి మధ్యలో ఆయన పాతి పెట్టారు. మధ్యలో బాగుంది, ఆయన్ని గౌరవించారు, అంతా బాగుంది అని అనుకున్నాను. వాక్యం బోధించేసిన తర్వాత ఇదిగో తలుపు ఉంది కదా, అలాగే గది ఉంటుంది లోనకి గది. నేను అలా గదిలోకి వెళ్ళాను. పాస్టర్ గారు ఆ గదిలో కూర్చొని కాఫీ అయి తాగి వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద టేబుల్ ఉంది, ఇంత టేబుల్ వెనకాల ఒక పెద్ద కుర్చీ ఉంది పాస్టర్ గారు కూర్చోవడానికి. ఎదుట 2 కుర్చీలు ఉన్నాయి. ఆ 2 కుర్చీల్లో ఒక కుర్చీలో నేను కూర్చొని పాస్టర్ గారితో మాట్లాడదాం అనుకున్నప్పుడు అటు ఇటు చూస్తే నేను కూర్చున్న కుర్చీకి ఒక పక్కన ఇంకో పక్కన చిన్న సమాధులు ఉన్నాయి. ఆఫీస్ రూమ్లో చిన్న సమాధులు ఉన్నాయి. ఆఫీస్ రూమ్లో చిన్న సమాధులు ఉన్నాయి. మీరు అర్థమైందో లేదు, అందుకే ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. చిన్న సమాధులు ఉన్నాయి. సమాధుల మీద పేర్లు గిర్లు ఏమి లేవు, కానీ పక్కా అర్థమవుతుంది అది సమాధని. ఎందుకంటే మిగిలిందంతా పాలరాతితో ఉంది, అది వేరే రాయి. నేను ఎందుకైనా మంచిది సమాధి అంటే బాగోదేమో అనేసి నాకు డౌట్ వచ్చినప్పుడు కూడా పాస్టర్ గారు ఇది డిఫరెంట్గా ఉన్నాయి రాళ్ళు ఏంటనంటే, సార్ అవి సమాధులు సార్ అన్నాడు. నేను అనుకున్నాను సార్ సమాధులని. సార్ ఇక్కడెందుకు పెట్టారు సార్ అని అంటే ఆయన అన్నాడు, మిలినస్ గారు ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు తన పిల్లలు జబ్బుతో చచ్చిపోతే వాళ్ళని అక్కడ పాతి పెట్టి వాళ్ళ మధ్యన కుర్చీ వేసుకొని కూర్చొని ప్రార్థన చేసి పరిచర్య చేశాడు సార్ ఇక్కడ. అది మిలినస్ గారు. నా పిల్లలు చచ్చిపోయారని వెళ్ళిపోలేదు ఆయన. పిల్లల సమాధులు చూస్తే ఏడుస్తూ ఉండలేదు ఆయన. పరిచర్య చేశాడు ఆయన. సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఉదయగిరి, కాళహస్తి, రేణుగుంట, తిరుపతి, చిత్తూరు, వెంకటగిరి, పుత్తూరు 12 ఊర్లలో సంఘాలు స్థాపించి గుళ్ళు కట్టాడు ఆయన. చర్చెస్. ఒక్క మనిషి, వన్ మ్యాన్. భారతీయుడు కాదు ఆయన, జర్మన్. భారత భాష రాదు ఆయనకి, వచ్చి నేర్చుకున్నాడు ఆయన. మనకులాగా ఇంటర్నెట్ లేదు ఆయనకి.
మనకులాగా ఫ్యాన్లు లేవు ఆయనకి, మనకులాగా లైట్లు లేవు ఆయనకి, మనకులాగా కార్లు లేవు ఆయనకి. ఎద్దుల బండి మీద వెళ్ళేవాడు, దూరం వెళ్ళాలంటే గుర్రపు బండి మీద వెళ్ళేవాడు. ఇది ఆయన చేసే పని. తన పిల్లలు చచ్చిపోతుంటే పట్టించుకోలేదైనా, పాతి పెట్టి అక్కడే ఆఫీస్ కట్టుకొని దేవుని వాక్యం చెప్పాడు. నేను తిరుపతి ఈస్ట్ ప్యారిష్కి వెళ్ళాను. అక్కడ మిలినస్ గారి ఈ స్టాచ్యూ ఉన్నది. స్టాచ్యూ ఉంటే, సార్ ఇది కూడా మిలినస్ గారు కట్టారా అంటే, ఇదే సార్ మొట్టమొదటిగా ఆయన కట్టింది చర్చ్. స్థాపించింది నాయుడుపేట అయినా మొట్టమొదటి కట్టింది ఇదని. ఆ తర్వాత చర్చి పక్కకి వెళ్తే 16 సమాధులు ఉన్నాయి. 16 సమాధులు. 16 సమాధుల మీద ఎతికితే ఒక్క సమాధి మీద కూడా పేరు లేదు. అయితే సార్ ఈ 16 సమాధులు ఎవరేసారంటే మిషనరీలే. ఒక్క మిషనరీ కూడా పేరు రాయలేదంటే, అదిగోండి సార్ చూడండి అన్నారు. ఒక రాయి నుంచో పెట్టుంది, ఆ నుంచో పెట్టిన రాయి మీద 16 పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయారో డేట్ చూస్తే మొదటోడికి లాస్టోడికి 8 రోజులు తేడా. 8 రోజుల్లో 16 మంది మిషనరీలు చచ్చిపోయారు. అర్థమవుతుందండి? 8 రోజుల్లో 16 మంది మిషనరీలు చచ్చిపోయారు. సార్ ఎందుకు చచ్చిపోయారంటే, కలరా వచ్చింది సార్, చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు. లేదు సార్, 24 మంది వచ్చారు, 16 మంది చచ్చిపోయారు. మరి మిగిలిన 8 మంది ఏం చేశారు? ఇక్కడే ఉండి పరిచయం చేశారు సార్. మీకు అర్థమవుతుందా? మీరు చర్చికి వస్తే, మీలో చాలామంది ఎండాకాలం చర్చికి వస్తే మీరు పైన ఉన్న వాటిని వెతుకోండి అని ఎలా చూసుకొని వస్తారు? ఎందుకో తెలుసా? ఫ్యాన్ ఎక్కడుందో ఉంది చూసి దాని కింద కూర్చోవడానికి. అవునా కదా చెప్పండి? ఫ్యాన్కి కొంచెం దూరం అయితే, కాస్త చెమట ఎక్కువ పడితే, స్పీకర్ కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే మీరు అసహనం పెరిగిపోతుంది. మీకు నచ్చినటువంటి మొగల్ రేకులు లాంటి సీరియల్ 11:30 స్టార్ట్ అయితే 11:15 నుంచి టెన్షన్ స్టార్ట్ అవుద్ది. మీకు అబద్ధం ఆడొద్దు. ఏం లాభం అండి? ఎంతకాలం వింటారండి ఈ వాక్యం? ఎంతకాలం వింటారు? ఎంతకాలం ఎవడో ఒకడు వచ్చి బోధించాలని ఎంతకాలం అండి ఆశిస్తారు? ఎంతకాలం తింటారండి మీరు? పెట్టరా ఎవరికే? డబ్బులు కాదు నేను అడుగుతుందే, మీ జీవితం. మీ జీవితం. డబ్బులు దేవుడు వర్షం కురిపించవచ్చు కావాలంటే, పెద్ద విషయమేం కాదు. అంబానీ దగ్గర నుంచి నాకు డబ్బులు ఇవ్వగలడు ఆయన, పెద్ద విషయమేం కాదు. క్రైస్తవులకి డబ్బులు కావాలంటే ముఖేష్ అంబానీ దగ్గర నుంచి ఇప్పించగలడు, పెద్ద విషయమేం కాదు. కానీ దేవుడికి కావాల్సిన హృదయం ఉన్న వాళ్ళు లేకపోతే దేవుడు ఏం చేయలేడండి. హీ కెనాట్. పౌలు భక్తుడు తాను స్పందించాడు. మిలినస్ ఒక్క మిషనరీ గురించి చెప్తున్నా, ఆయన స్పందించిన విధానం. కలరా వచ్చి మనుషులు చచ్చిపోతున్నారా? భారతదేశాన్ని వదలను. నా పిల్లలు చచ్చిపోతున్నారా? భారతదేశాన్ని వదలను. దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, భారతదేశంలో ఉన్నటువంటి కట్టిక అంధకారంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులకి సువార్త చెప్పకుండా నేను వెళ్ళను అనుకున్నాడు. చెప్పి 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 ఇక్కడే చచ్చిపోయాడు ఆయన. హి డైడ్. ఇక్కడే చచ్చిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? తన హృదయం అంత గట్టిది కాబట్టి. సరే, ఇప్పుడు పౌలు భక్తుడు మొదట చూశాడు, తన చూపు డిఫరెంట్. రెండోది పౌలు భక్తుడు స్పందించాడు, తన స్పందన డిఫరెంట్. ఇక మూడోది చూద్దాం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచు వచ్చాను. మీకేమర్థమవుతుంది? సమాజ మందిరంలోకి వెళ్ళాడు అని అంటే కనుక, మన క్రైస్తవులు చర్చికి వెళ్తారు, ముస్లింలు మసీదుకి వెళ్తారు, హిందువులు దేవాలయాలకు వెళ్తారు, యూదులు సమాజ మందిరంకి వెళ్తారు. నీకు అర్థం అవడం చెప్తున్నా. సో తాను యూదుడు కాబట్టి సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులందరూ మర్యాదగా కూర్చుంటే తన వాక్యం బోధించేవాడు. అది పెద్ద కష్టం కాకపోవచ్చు అని అనుకుంటారు మీరు. నో, చాలా కష్టం. ఎందుకనంటే యూదులకి లోనకి వెళ్ళి ఏం చెప్పాలి తెలుసా? వాళ్ళు నమ్మిన యోధా బైబిల్ని తీసి దాన్ని చేతిలో పెట్టుకొని, ఈ యోధా బైబిల్లో ప్రవచించినటువంటి మెస్సియా, ఈ యోధా బైబిల్లో ఎత్తి చూపించినటువంటి రక్షకుడు యేసయ్య కాడా అని అంటే కొంతమంది పళ్ళు పటపట కొరికేవాళ్ళు. అది ఆయన చెప్పేవాడు. రెండోది భక్తిపరులు. భక్తిపరులు అంటే ఎవరు? సరదాగా గడిపెళ్ళేవాళ్ళు కాదు. దే ఆర్ వెరీ సీరియస్, స్టాంచ్. కొంచెం తేడా మాట్లాడితే కనుక పట్టించుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా ఏం చేశాడైనా?
వాక్యాన్ని బోధించాడు. సరే, గోడల మధ్యన వాక్యం బోధించడం పెద్ద విషయం కాదులేండి అనొచ్చు. నెక్స్ట్ ఏంటి? భక్తిపరులతోనూ ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను. సంత వీధి, మార్కెట్లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా కనబడితే కనుక ఈయన ఏం చేసేవాడు తెలుసా? హలో అండి, మీరెవరు కొత్తగా వచ్చినట్టున్నారు ఊర్లోకి? అవునండి, మాది ఊరు కాదండి, మాది టర్కీ దేశం, మాది టార్సస్, సిసిలియా దేశం నుంచి వచ్చాను. ఓకే, వెరీ గుడ్. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, మా వాళ్ళు వస్తానంటే దారిలో ఆగాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? కొరింతికి వెళ్తూ ఉంటాం. అవునా, మీదేంటి వృత్తి? మాది డేరాలు కుట్టుకునే వృత్తి. అవునా, అయితే నాకు ఇంకో పని కూడా ఉందండి. ఏంటనంటే నేనండి ఒక ఆయన గురించి చెప్తా ఉంటానండి. ఆయన మన లోక రక్షకుడు. ఎవరైనా? యేసుక్రీస్తు అండి. అవునా, ఎందుకు యేసు ప్రభు లోకరక్షకుడు అంటే మొత్తం అంతా వివరిస్తూ ఉండేవాడు. వై హీ బిలీవ్స్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేవియర్. యేసు ప్రభు ఎందుకు లోకరక్షకుడో చెప్తూ ఉండేవాడు. ఎక్కడ? సంత వీధుల్లో తనకి తెలియని వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అవుతారో తెలియదు, కానీ హీ ప్రీచ్డ్. మొదటిది ఆయన చూపు తేడా, రెండోది ఆయన యొక్క స్పందన తేడా, మూడోది ఆయన చేసే పని తేడా. వాట్ హీ డస్, తాను చేసిందల్లా ఒకటే, దేవుని రాజ్యాన్ని కట్టాలి. నాకేం లాభం వస్తుంది? అనవసరం, దేవుని రాజ్యాన్ని కట్టాలి. తెలంగాణలో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేటువంటి రూట్లో హైదరాబాద్కి 100 లేకపోతే 70-80 కిలోమీటర్ల దూరంలో జనగాం అనే ఊరు వస్తుంది. జనగాం, ఆ ఊరికి నేను ఒక 3-4 సార్లు వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అయితే ఒకసారి ఒక చర్చికి నన్ను ఇన్వైట్ చేశారు జనగాం. ఆ చర్చి పేరు ఉన్రుఫు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ పేరు నాకు విచిత్రం అనిపించి సార్ ఈ పేరు ఏంటనంటే ఈ చర్చి ఈ ప్రాంతంలో పరిచయం చేసిన మిషనరీ పేరు సార్ అన్నారు. నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కలిగి ఆ మిషనరీ కోసం వెతుకులాడి పుస్తకాలు సంపాదించి చదవటం మొదలుపెట్టాను. ఆయన గురించి పుస్తకాలు చదివిన తర్వాత నాకు వణుకు పుట్టుకొచ్చింది. బతికితే ఆయనలాగా బతకాలి అనిపించింది. ఉన్రుఫు అనేటువంటి ఆయన 17 ఏళ్ళప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. 21వ సంవత్సరం బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. 25వ సంవత్సరం బైబిల్ కాలేజ్ ముగించుకున్నాడు. తాను ముగించుకునేటువంటి దినాలలో యానా అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మంచి విశ్వాసులు. 26వ ఏట అంటే పెళ్ళైన 1 సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మిషనరీస్గా వెళ్ళాలని. బాగా ప్రార్థన చేశారు, ప్రభా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు అని. వాళ్ళకి దేవుడు దక్షిణ భారతదేశానికి వెళ్ళమని చెప్పాడు. అందుకనే వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి అంత డబ్బులు లేవు, ప్రయాణం చేయడానికి ఇక వేరే అవకాశం లేదు. వాళ్ళు ఏ ఊర్లో ఉండేవాళ్ళు, ఏ దేశంలో ఉండేవాళ్ళు? రష్యాలో ఉండేవాళ్ళు. రష్యా నుంచి భారతదేశానికి నడిచొద్దామని మొదలుపెట్టారు వాళ్ళు. రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ నుంచి వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వాళ్ళు వచ్చారు. హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్లు దిగువకి వెళ్తే కనుక శంషాబాద్ అని వస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నదే. అక్కడ మిషన్ బేస్ ఉండేది, మెననైట్ మిషన్ బేస్. అక్కడికి వచ్చారు. వాళ్ళకి కాలినడక మీద రష్యా నుంచి శంషాబాద్ రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 ఇయర్స్ నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళకి దారిలో ఎవరైనా ఆహారం పెడితే తినొచ్చేవాళ్ళు. పెళ్ళై 1 సంవత్సరం తర్వాత హనీమూన్ లాగా వాళ్ళు భారతదేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నారు సంవత్సరంలో. దేవుడిని అడిగారు, ప్రభు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావని. భోన్గిర్ వెళ్ళమన్నట్లుగా దేవుడు తలంపునిచ్చాడు. భోన్గిర్ వెళ్తే ముస్లింలు ఎక్కువ, వాళ్ళని బాగా హింసిస్తూ ఉన్నారు. నిజాం దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు. వాళ్ళు ఏమన్నా నిజాం సహాయం చేస్తాడమని. నిజాం సలహా ఇచ్చాడు, మీరు ఇక్కడ ఉంటే నేను భద్రత కల్పించలేను, ఇక్కడ కొంచెం దూరమే జనగాం, అక్కడికి వెళ్ళమంటే జనగాం వెళ్ళారు. జనగాంలో ఉన్రుఫు అనేటువంటి ఆయన 13 సంవత్సరాలు ఉన్నాడు. 13 ఇయర్స్. 13 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాల్లో 3100 మందికి బాప్తిసం ఇచ్చాడు ఆయన. 3100 మందికి బాప్తిసం ఇచ్చాడు. 57 ఎకరాల స్థలాన్ని సంఘ పరిచర్య కోసం సంపాదించి పెట్టాడు. 57 ఎకరాల స్థలాన్ని.
అదే టైంలో తన పెద్ద కూతురు ప్రిస్టన్ అనే అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోతే నిజాం హైదరాబాద్లో పబ్లిక్ స్కూల్ కట్టాడు, నిజాం పిల్లల కోసం అని. బేగంపేటలో ఉంటుంది పబ్లిక్ స్కూల్, అది కట్టాడు. అప్పుడు ఈయన ఏమనుకున్నాడు తెలుసా, ఉండ్రుపు, నిజాం తన పిల్లల కోసం పెద్ద బడి కట్టాడు కదా, మరి దేవుని పిల్లల కోసం నేను బడి కడతానని జనగాములో అదే హైటు, అదే షేపు, అదే మోతాదులో జనగాంలో ప్రిస్టన్ స్కూల్ కట్టాడు. జనగాంలో ఎవరి కోసం? పిల్లల కోసం. ప్రిస్టన్ని ఆ స్కూల్ని అంత దూరంలో పాతి పెట్టాడు. నేను చదివాను, చూడలేదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాను. ఇప్పుడు నా కోరిక ఏంటి, స్కూల్ చూద్దాం ఒకసారి. ప్రిస్టన్ ఇక్కడే చచ్చిపోయింది కదా, ఆమె సమాధి ఎలా ఉందో చూద్దామని. 44.5 సంవత్సరాలు అప్పుడు ఉండ్రుపు చచ్చిపోయాడు. ఉండ్రుపు చచ్చిపోయినప్పుడు తన భార్య 6వ బిడ్డని కని 3 నెలలైంది, యానా. కాబట్టి ప్రిస్టన్ పక్కనే ఉండ్రుపుని పాతి పెట్టారు. తన చిన్న బిడ్డ 2 సంవత్సరాలు వచ్చేదాకా యానా ఇక్కడే ఉంది. సంఘ కార్యకలాపాలు ఆమె చూసి తర్వాత రష్యా వెళ్ళిపోయింది, తర్వాత కెనడా వెళ్ళి సెటిల్ అయిపోయింది. వదిలేయండి, ఇది నాకు విషయం. కాబట్టి నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్ళినప్పుడు నేను స్కూల్ చూడాలి, వీళ్ళిద్దరు సమాధులు చూడాలని మీటింగ్ అయిపోయిన తర్వాత కుర్రోళ్ళని పెట్టుకొని వెళ్ళా. తమ్ముడు స్కూల్కి వెళ్దాం అని అంటే రండి అన్న అన్నారు. పెద్ద స్కూల్, అది పెద్ద డోర్ ఉంటుంది. లోనికి వెళ్ళాను, పెద్ద డోమ్ ఉంటుంది, ఎదురుగా పెద్ద రౌండ్ ఆర్చ్ లాగా ఉంటుంది. ఇది పుస్తకంలో చదివా కాబట్టి ఆ ఊహతో లోనికి వెళ్ళా. నిజంగానే పెద్ద డోమ్ ఉంది, ఎదురుగా పెద్ద ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ మీద పెద్ద సిలువ ఉంటుంది అని చెప్పారు, కానీ నీకు సిలువ కనబడలేదు. ఎందుకో తెలుసా, గణపతి బొమ్మ ఉంది అక్కడ. గణపతి బొమ్మ. ఎందుకో తెలుసా, చర్చోళ్ళు ఆ స్కూల్ని గీతాంజలి హై స్కూల్కి అమ్మేశారు. మీరు మనుషులైతే చీమీనెత్తులుంటే స్పందించకుండా ఉంటారా? చెప్పండి చెప్పండి. దేశం కాని దేశం నుంచి వచ్చి తన జీవితాన్ని ధారపోసి ఈ దేశంలో మనుషులు బాగుపడాలని ప్రయత్నం చేస్తే డబ్బుల కోసం దాన్ని అమ్మేసిన వాళ్ళని ఏమనాలి? సరే అయిపోయింది, కొద్దిసేపు కన్నీళ్లు విడిచాను, ఒక క్షణం చిన్న ప్రార్థన చేశాను. అంతకంటే నేను చేయగలిగేదేముంది? బయటకు వచ్చిన తర్వాత, బాబు ప్రిస్టన్ సమాధి ఇక్కడ ఉంటుందంట, ఉండ్రుఫు గారి సమాధి, దానికి ఈ డైరెక్షన్లో ఉంటుందని పుస్తకంలో చదివానంటే, అక్కడున్న యూత్ పిల్లలకి తెలీదు. సార్ మాకు తెలియదన్నా అన్నాడు. పదండయ్యా చూద్దామన్నా. పందులు తవ్వేసిన 2 సమాధులు జాగ్రత్తగా గడ్డి అన్ని తీస్తే పేరు కనబడింది, ఉండ్రుఫు ప్రిస్టన్ అని. పందులు కాపురం చేస్తున్నాయి ఆ సమాధి మీద, పందులు, పిగ్స్. ఇదేనా మన దేశం చేసేదే? వాళ్ళు మన కోసం అంత చేస్తే ఇదేనా మనం చేసేది? స్పందన ఏది? చర్చ్ వాళ్ళని అడిగాను, 57 ఎకరాలు కదా సంపాదించింది, ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్ కింద ఇప్పుడు ఎంత ఆస్తి ఉందంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? 6.5 ఎకరాలు. 51 ఎకరాలు అమ్ముకు దొబ్బారు. కోపం వస్తుందా నా మాటకి? చెప్పండి, కోపం వస్తుందా? చెప్పండి, కోపం వస్తుందా మీకు? మర్యాదకరమైన పదం ఉపయోగించాను, అమ్ముకు దొబ్బారని. ఎంత ఘోరం ఆలోచించండి. అదొక ఎగ్జాంపుల్. లూథరన్ చర్చిలు, బ్యాప్టిస్ట్ చర్చిలు, సిఎస్ఐ చర్చిలు, మెథడిస్ట్ చర్చిలు, వీటి చరిత్ర చూస్తే రక్తం ఉడికిపోద్ది. ఏం చూస్తున్నారు? ఏం స్పందిస్తున్నారు? ఏం చేస్తున్నారు? పౌలు ఎలా బతికాడు చూద్దాం చివరికి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపిక్యూరుల్లోనూ స్టోయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి.
కొందరు ఆ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకోండి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. పౌలు మొదట చూసిన విధానం వేరు, రెండోది పౌలు స్పందించిన విధానం వేరు, మూడోది పౌలు చేసింది వేరు, నాలుగోది పౌలు చెప్పింది వేరు. ఏం చెప్పాడు ఆయన? యేసు ప్రభు గురించి చెప్పాడు. ఏం చెప్పాడు యేసు ప్రభు గురించి? చచ్చిపోయాడయా, అందరూ చచ్చిపోతారు కదా, కరెక్టే. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఏంటి ఇవ్వటం ఏంటి? మన పాపానికి బలియాగంగా ఇచ్చాడు. ఆయన మనల్ని పవిత్రుని చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మన కోసం అప్పగించుకున్నాడు అంటే రుజువు ఏంటి? 3వ దినాన్న తిరిగి లేచాడు. క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధానము స్పష్టంగా బోధించాడు. ఎపిక్యూరులు ఎవరాళ్ళు? తినుము తాగుము సుఖించుము అనేవాళ్ళు. స్టోయికులు అంటే ఎవరు? ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అంతంత గలడని సిద్ధాంతం కలిగిన వాడు. సమస్తము దేవుడు అనేది స్టోయికులు, దేవుడే లేడనేవాడు ఎపిక్యూరియన్లు. ఎవడైతే నాకే యేసు ప్రభు గురించి చెప్తాను నేను. ఆయనకు ఒకటే సిద్ధాంతం, ఒకటే ప్రసంగం. ఎక్కడికి వెళ్ళినా యేసే గురించి చెప్తా, యేసే గురించి చెప్తా. ఫ్రెండ్స్, ఎవరు లేనప్పుడు నీ చూపులు ఎలా ఉంటాయి? ఎవరు లేనప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది? ఎవరు లేనప్పుడు నువ్వు చేసేదేంటి? ఎవరు లేనప్పుడు నువ్వు చెప్పేదేంటి? పౌలు గురించి మనం తెలుసుకున్నాం. వాట్ ఈజ్ యువర్ లైఫ్? తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయొద్దు. ఇప్పుడు తలంచి కళ్ళు మూసుకోండి. డోంట్ ప్రే, ప్రార్థన చేయొద్దు. ప్లీజ్ డోంట్ ప్రే, ప్రార్థన చేయొద్దు. మీతో మీరు ఒకసారి మాట్లాడుకోండి. మీ హృదయంతో మీరు మాట్లాడండి, మీ మనసుతో మీరు మాట్లాడండి. నీ గురించి నీకు తెలుసు. నీ ప్రైవేట్ లైఫ్ నీకు పబ్లికే. ఈరోజు సోఫాల మీద కూర్చొని ఇలాంటి దివ్యమైనటువంటి మందిరములో దేవుని వాక్యం వారం తర్వాత వారం వినగలుగుతున్నారంటే మిషనరీలు తమ జీవితాన్ని వెచ్చిస్తే అయ్యింది. మరి నీ పరిస్థితి ఏంటి? నీ బతుకేంటి? మిమ్మల్ని అందరినీ మిషనరీలు అయిపోమని నేను అంటలా. నువ్వు చేసే ఉద్యోగం దేవునికి మహిమకరంగా ఉందా? దేవుడు నిన్ను ఒక ఆఫీసులో పెట్టాడు, అక్కడ దేవునికి సాక్షిగా ఉన్నావా? నువ్వు ఒక స్కూల్లో పనిచేస్తున్నావు, ఇతరులు నీ అంక చూసి ఈమె దేవుని బిడ్డ, ఈయన దేవుని బిడ్డ అని చెప్పగలరా? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యూ హ్యావ్? వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ యూ హ్యావ్? నీకు ఎలాంటి జీవితం ఉంది? ఎలాంటి సాక్ష్యం ఉన్నది? పశ్చాత్తాపడాల్సిన దినాలు ఇవి, సరి చేసుకోవాల్సిన దినాలు ఇవి, సాక్షిగా ఉండటానికి నిర్ణయించుకోవాల్సిన దినాలు ఇవి. సమయం అయిపోయింది. ఇంకా యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. దేవుడు చెప్పి చెప్పి ఇంకా వదిలేస్తాడు. ఆ తర్వాత నేను ఇంకేం చేయలేవు. అవకాశం ఉన్నప్పుడే, పరిశుద్ధాత్ముడు నీలో ప్రేరణ కలిగిస్తున్నప్పుడే కమిట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని సమర్పించుకో. విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, చాలా పోరాటం ఉంది నా మనసులో ఎప్పుడు. కానీ ఆ పోరాటం మధ్యన ఇది అడుగుదాం అనుకుంటున్నాను. ఈ సమయంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సమక్షంలో, దేవుని సన్నిధిలో, ప్రభువా ఇక నుండి నేను నీ కోసమే జీవిస్తాను, నా వృత్తిలో, నా కుటుంబ వ్యవహారాల్లో, నా ఆటల్లో, నా పాటల్లో నువ్వే ఉంటావు ప్రభువా, నిన్నే ఘనపరుస్తాను, నేను నీకోసమే నేను జీవిస్తాను.
ఇలాంటి కమిట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారా మీరు? మిమ్మల్ని మిషనరీలు అయిపోమని చెప్పట్లా, పాస్టర్లు అయిపోమని చెప్పట్లా, ఇవాంజలిస్ట్ అయిపోమని చెప్పట్లా, క్రీస్తు కోసం బ్రతికే వాళ్ళు అవ్వమని చెప్తున్నాను. డూ యూ వాంట్ టు లివ్ ఫర్ క్రైస్ట్? క్రీస్తు కోసం జీవిస్తావా? ఈ సమయంలో నేను నిర్ణయించుకున్నాను, దేవుని కోసం జీవించాలి, జీవిస్తాను నేను. ఇఫ్ దాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే, క్యాన్ యూ స్టాండ్ అప్ వేర్ యు ఆర్? మీరు ఎక్కడున్నా సరే ఉన్న చోటను లేచి నిలబడతారా? నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ఐల్ జస్ట్ గివ్ 1 minute అండ్ ఐ విల్ క్లోజ్. ఎవరు లేశారు అని చూడొద్దు, పక్కనోళ్ళు లేశారని మీరు లేవద్దు. ఇఫ్ ఇట్స్ యువర్ డెసిషన్, మీ నిర్ణయం అయితే, ఇఫ్ ఇట్స్ యువర్ కమిట్మెంట్, మీ సమర్పణ అయితే,